దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను ఒక వేస్ట్ పేపర్లా మార్చేశారు కొందరు పార్టీ అధినేతలు. ఎన్నికలకు ముందు ఎన్నో చెబుతాం, అధికారంలోకి వచ్చాక అన్నీ గాల్లో కలిపేస్తాం. ఇది కొందరు నాయకుల తీరు. ఎలాగో ఇచ్చేది లేదు, చచ్చేది లేదు కాబట్టే వందల హామీలు గుప్పిస్తుంటారు. అధికారంలోకి రాగానే అరకొరగా నెరవేర్చి చేతులు దులిపేసుకుంటారు. చరిత్రలో తొలిసారి కేవలం ఎన్నికల సమయంలోనే కాదు, గెలిచిన తరువాత 5 ఏళ్లు అధికారం పూర్తి కావస్తున్న సమయంలోనూ ఏది సార్మా మేనిఫెస్టో అని సగర్వంగా చూపించిన ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్సీపీ. గెలవగానే పార్టీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోను మాయం చేసిన చంద్రబాబు గారికి దీని విలువ తెలియకపోవచ్చు. ఈసారి గెలిచిన తరువాత కూడా ఎక్కడో ఒక దగ్గర సూపర్ 6 గురించి ప్రస్తావిస్తున్నా, హామీల అమలుపై బేద ఏడుపులు ఏడుస్తున్నా, 1-2 హామీలు అరకొరగా నెరవేరుస్తున్నా అదంతా జగన్ ఒత్తిడితోనే జరుగుతోంది. ఇందులో నో డౌట్. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇంటింటికి తమ ఎమ్మెల్యేలను పంపేందుకు కూటమి సిద్ధమైంది. 143 హామీల అమలు సంగతిపై ప్రజలంతా నిలదీయాలంటూ వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. దీంతో ఏపీ రాజకీయం మరింత హీటెక్కింది. అసలు మేనిఫెస్టోకి బాబు భాషలో అర్థమేంటి? ఆ క్యూఆర్ కోడ్ చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తోందా? కూటమి ఎమ్మెల్యేలు మేనిఫెస్టో బాండ్లు తీసుకుని ఇంటింటికి వెళ్ళగలరా? ఆ మైదుకూరు టీడీపీ నేత గ్రౌండ్ రియాలిటీని ముందే చెప్పారా? ఎన్నికల్లో సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకుండా గంపగుత్తగా హామీలు గుప్పించడం, ఎన్నికల తరువాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి ప్రశ్నిస్తే నాలుక మందమంటూ ఎదురుదాడి చేయడం, ఈ తరహా రాజకీయాలకు కాలం చెల్లింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తారు. హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని గట్టిగా ప్రశ్నిస్తారు. జనంలోకి వెళ్లడం అంటే ఎల్లో మీడియాలో మేనేజ్ చేసినంత ఈజీ కాదు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు తమ నియోజకవర్గాల్లో తిరగడానికి మొహం చెల్లక తప్పించుకు తిరుగుతున్నారు. నాటి ఎన్నికల్లో ఇంటింటికి బాండ్లు ఇచ్చారు కదా, వాటి సంగతేంటని అడుగుతున్నారు. మొదటి నుంచి మేనిఫెస్టో విషయంలో చంద్రబాబుది ఒక్కటే పాలసీ. ఎన్నికల ముందు అమలు సాధ్యం కాని హామీలన్నీ గుప్పించేస్తారు. సంపద సృష్టి, లక్షల ఉద్యోగాలంటూ ఊదరగొడతారు. తీరా అధికారంలోకి రాగానే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించింది, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు, ఇలాంటి డైలాగులతో మేనేజ్ చేస్తారు. తాతల కాలం నుంచి జగన్ కాలం వరకు చంద్రబాబు ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. కానీ గత జగన్ ప్రభుత్వం మేనిఫెస్టోకి అర్థం మార్చేసింది. మాట ఇచ్చామంటే మడమ తిప్పేది లేదంటూ దాదాపుగా 99% మేనిఫెస్టో హామీలు అమలు చేసి చూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికలకు అదే మేనిఫెస్టోతో జనంలోకి వెళ్ళగలిగింది. జగన్ ఇచ్చిన సంక్షేమం ఆపను, అంతకు మించి ఇస్తానడంతో కూటమి ప్రజలు నమ్మారు, గెలిపించారు. కానీ గెలిచిన తరువాత బాబు సేమ్ టు సేమ్ అదే స్ట్రాటజీని అమలు చేయటం ప్రారంభించారు. ఆర్థిక విధ్వంసం, అప్పులు అంటూ డ్రామాలాడారు. అరకొరగా 1-2 హామీలు నెరవేర్చి చేతులెత్తేద్దామని ప్లాన్ చేశారు. కానీ రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో పేరుతో వైఎస్ఆర్సీపీ రంగంలోకి దిగడంతో బాబుకు కంటి మీద కునుకు కరువైంది. కూటమి ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఆ క్యూఆర్ కోడ్ చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తోందా? క్వశ్చన్ నెంబర్ 2, ఇంటింటికి వెళ్లి కూటమి ఎమ్మెల్యేలు ఏం చెబుతారు? క్వశ్చన్ నెంబర్ 3, ప్రజలు బాండ్లపై నిలదీస్తే ఏం సమాధానమిస్తారు? క్వశ్చన్ నెంబర్ 4, జనం చెప్పులతో కొట్టేలా ఉన్నారని టీడీపీ నేతలే అంటున్నారా? రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. 2019 ఎన్నికల సమయంలో నవరత్నాల పేరిట జగన్ తన మేనిఫెస్టో ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఆ హామీల అమలుపైనే దృష్టి పెట్టారు. అన్ని హామీలను పట్టాలెక్కించారు. ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ఆ మేనిఫెస్టోను అందరికీ కనిపించేలా ఉంచారు. 5 ఏళ్లు పూర్తయ్యే నాటికి 99% హామీలు నెరవేర్చారు. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ప్రతి ఎమ్మెల్యేను ఇంటింటికి పంపించారు. ఓ చేతిలో మేనిఫెస్టో, మరో చేతిలో ఆ కుటుంబానికి 5 ఏళ్లలో చేకూరిన లబ్ధి, ఈ రెండూ చూపించి మళ్లీ ఓటేయాలని కోరారు. దమ్మున్న నాయకుడు చేసే పని ఇది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ఇచ్చిన హామీల్లో 1-2 హామీలు, అది కూడా భారీగా లబ్ధిదారులను ఎత్తేసి అరకొరగా పట్టాలెక్కించారు. మిగతా వాటి సంగతి ఏంటని ప్రశ్నిస్తే చంద్రబాబు నాలుక మందమంటున్నారు. సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చేశామంటూ దబాయిస్తున్నారు. అక్కడితో ఆగారా అంటే అది లేదు. గత ప్రభుత్వాన్ని ఫాలో అవుతూ ఇంటింటికి కూటమి ఎమ్మెల్యేలను పంపేందుకు సిద్ధమయ్యారు. ఇలా ఎమ్మెల్యేలను పంపి సంక్షేమ ప్రభుత్వ సేవలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటారట. ఆయనకే
కరకట్టలో కూర్చొని ఏమైనా చెప్తారు. జనాల మధ్యకు వెళ్లాల్సింది మేం కదా, ఏం హామీలు నెరవేర్చామని ఇంటింటికి వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళి ఏం సేవలు అందిస్తున్నామని చెప్పాలి అని ఎమ్మెల్యేలు, వారి అనుచర వర్గాలు తెగ సతమతమవుతున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కూడా రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అనే కార్యక్రమం మొదలు పెట్టడంతో అసలు మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఆ క్యూఆర్ కోడ్ చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తోందా? అవును, అది కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతకీ ఆ క్యూఆర్ కోడ్ వెనుక అంతలా ఏముంది? చంద్రబాబుకు చెమటలు పట్టించేంత మ్యాటర్ ఏముంది అంటారా? మీరు కూడా ఆ క్యూఆర్ కోడ్ ఒక్కసారి స్కాన్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మొదట 2024 టీడీపీ మేనిఫెస్టో కనిపిస్తుంది. దాని కింద అప్పట్లో టీడీపీ నేతలు ఇంటింటికి తిరిగి పంచిన బాండ్లు కనిపిస్తాయి. ఆ తరువాత గత ఎన్నికల్లో వీరావేశంతో హామీల గురించి చంద్రబాబు ఇచ్చిన స్పీచ్లు కనిపిస్తాయి. ఇప్పుడు చంద్రబాబు మోసాలతో ప్రతి ఇంటికి కలిగిన నష్టమెంత అన్నది కనిపిస్తుంది. చంద్రబాబు ఎగ్గొట్టిన జగన్ పథకాల గురించిన వివరాలు సవివరంగా కనిపిస్తాయి. అంటే ఒక్క స్కాన్తో చంద్రబాబు మోసం మొత్తం మన కళ్ళ ముందు 70 mm ప్రత్యక్షమవుతుందన్నమాట. ఆ క్యూఆర్ కోడ్ బాబు గారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిజానికి ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీలపై టీడీపీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇంటింటికి బాండ్లు పంచారు. ఆ ఇంట్లో ఉండే పిల్లలు, మహిళలు మొత్తం సభ్యుల సంఖ్య ఆధారంగా ఏడాదికి ఎంత లబ్ధి చేకూరుతుందో లెక్కలతో సహా వేసి మరీ బాండ్లు ఇచ్చారు. అలాగనేవి మామూలు బాండ్లు కావు సార్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ స్వహస్తాలతో సంతకాలు చేసి ఇచ్చిన బాండ్లవి. అలాంటి బాండ్లలో ఎన్ని హామీలు నెరవేర్చారో కనిపెట్టాలంటే జేమ్స్ బాండ్లు రావాల్సిందే. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. మరి సూపర్ 6తో పాటు ఆ 143 హామీల్లో ఎన్ని నెరవేర్చారో అంటే ఆ గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి అందాయో ఎవ్వడికీ తెలియదు. పెన్షన్లలో వేసిన కోత అంతా ఇంత కాదు. తల్లికి వందనమని చెప్పి చివరకు వంచన చేశారు. అంతే, మిగతా హామీలకు దిక్కుముక్కు లేదు. ఇంటింటికి కూటమి ఎమ్మెల్యేల కార్యక్రమం ఇంకా మొదలు కాకముందే గ్రౌండ్ రియాలిటీ ఏంటో ఆ టీడీపీ నేతలే చెప్పేస్తున్నారు. మైదుకూరులో టీడీపీ కౌన్సిలర్లు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. జనంలోకి వెళ్తే చెప్పులతో కొట్టి చెప్పుల దండ మెడలో వేసేటట్లు ఉన్నారని ఆ టీడీపీ కౌన్సిలర్లు బహిరంగంగానే చెప్పేశారు. మరి ఇంటింటికి వెళ్లే కూటమి ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ టీడీపీ నాయకుడేమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఎంతో గర్వంగా చెప్తాను, మా ప్రభుత్వం వచ్చి మేమేదో చేస్తామని. నేను కౌన్సిలర్ 5వ సంవత్సరం అయిపోయింది. నా వార్డు పరిస్థితి, నా దురదృష్టమో, నా కర్మ బట్టి నేను 15వ వార్డు కౌన్సిలర్ పోటీ చేసి ఒక బీసీ నాయకుడిని నా వార్డు పైన బేగ కన్ను పెట్టి అందరూ కలిసి ఒక్క వర్కులు చేయకుండా నన్ను నాశనం చేసినారు. ప్రజల్లోకి పోతే చెప్పు తీసుకొని కొట్టి నా మెల్ల చెప్పులు వేసే పరిస్థితి వచ్చింది. నిజానికి చంద్రబాబు పదే పదే భూతం గురించి మాట్లాడుతున్నారు కదా. ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాను అంటున్నారు కదా. నిజం చెప్పాలంటే ఆయన మనసులో ఉన్న భూతం వేరు, పైకి చెబుతున్న భూతం వేరు. ఆయన గారి మనసులో ఉన్న భూతం పేరే కూటమి మేనిఫెస్టో 2024. దాన్ని కనుమరుగు చేయలేక, వెబ్సైట్ నుంచి తొలగించలేక, భూస్థాపితం చేయలేక, హామీలు అమలు చేయలేక, చేయను అని కరాఖండిగా చెప్పలేక, ప్రజల నుంచి తప్పించుకోలేక, కాడి కింద పడేయలేక, హామీలు అమలు చేసే సత్తాలేక, కక్కలేక, మింగలేక సతమతమవుతున్నారు, నిద్రలేక. ఇది మాత్రం గన్ షాట్.